ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తీవ్ర కలకలం రేపుతోంది. బాన్స్వాడ డివిజన్లో కల్తీ కల్లు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కల్తీ కల్లు తాగి ఏకంగా 100 మంది అస్వస్థతకు గురయ్యారు. గత 2 రోజుల్లోనే 6 గ్రామాల్లో కల్లు బాధితులు ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం బాన్స్వాడ కామారెడ్డి ఆసుపత్రిలో వారికి చికిత్స కొనసాగుతోంది. ఇక బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. సుమారు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా బాన్స్వాడ డివిజన్లో ఈ కల్తీ కల్లు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గత 3 రోజులుగా అనేక కల్లు దుకాణాల్లో ఈ కల్తీ కల్లు సరఫరా అయింది. ఇది తాగిన చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటి వరకు ఈ బాన్స్వాడ ఆసుపత్రిలో సుమారు 90 మందికి పైగా కల్తీ కల్లు బాధితులు చికిత్సలు పొందారు. ఈరోజు ఉదయాన్నే కొందరిని డిశ్చార్జ్ చేయగా మరికొంతమందిని తీవ్రంగా అస్వస్థత పాలైన వారిని కామారెడ్డికి తరలించారు. అలాగే మరికొందరిని నిజామాబాద్ తరలించారు. అయితే ఈ కల్తీ కల్లు ప్రభావం ప్రధానంగా నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. దుర్కి గ్రామంలోని కల్లు డిపోలో తయారైన కల్లు చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా అయింది. ఈ కల్లు ఆ రోజు ఎంతమంది తాగారో వారంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. వారంతా కూడా అనారోగ్యం పాలయ్యారు. గౌరవం గాంధర్ మండలం, అది నిజామాబాద్ జిల్లా. కళ్ళు ఆగగానే తింపినట్టు అయ్యి కొద్దిగా క్రాస్ వచ్చేసింది మాట. సంసప్ తీసుకున్న తాగాను. తాగిన తర్వాత కొద్దిగా బయటకు పోయాను, మా ఫ్రెండ్స్ తిరిగాను. తర్వాత కొద్దిగా తల తిరగడం, చేతి వంక పోవడం అలా అయింది. హాస్పిటల్కి డైరెక్ట్ చేసాను. ఎంత తాగినావు కళ్ళు? అంటే మామూలుగా ఒక సీసా కళ్ళు తాగుతారు కదా, సగం సీసా తాగా, హాఫ్ తాగాను అంతే. అంటే ఏమనిపించింది కళ్ళు తాగిన తర్వాత? ఇంతకుముందు అట్లా ఉండేనా లేకపోతే ఇప్పుడే అట్లా నీకు ఏమన్నా సమస్యలాగా అనిపించింది? ఇప్పుడే సమస్యలాగా ఉంది. అంతకుముందు ఏం ప్రాబ్లం లేదు. నిన్ననే ప్రాబ్లం అయింది. చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది. తింపినట్టు, నెత్తి తింపినట్టు, తల దింపినట్టు, ఎప్పుడు కాలేదు. ఫస్ట్ టైం నిన్ననే అలా అయింది. అయితే చాలామంది రోగులంతా కూడా ఈ కళ్ళు తాగిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు. వారంతా కూడా కళ్ళు తిప్పడం, అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక రకాల సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ రోగులను పరీక్షించిన వైద్యులు కూడా మనతో ఉన్నారు. వారేమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కల్తీ కల్లు ప్రభావం ఎలా ఉంది రోగుల మీద? వాళ్ళు ఎలాంటి లక్షణాలు కనిపించాయి మీకు? ఇప్పటి వరకు సుమారుగా 90 మంది ఇక్కడికి వచ్చారండి కల్తీ కల్లు తీసుకొని. చాలామంది వచ్చిన లక్షణాలు ఏవైతున్నాయంటే మెడలు వంకర పోవడము, కళ్ళు పైకి తేలేయడము, తలనొప్పి, కాళ్ళ నొప్పి, చేతుల నొప్పులతో వచ్చారు. కొందరికి ఫిట్స్ కూడా రావడం జరిగిందండి. చాలామంది మనకు ఇక్కడ అయ్యేంత వరకు మేము చాలామందికి ట్రీట్మెంటు అందించాము. 90 మందిలో సుమారుగా ఒక 15 మందిని బాగా కండిషను కొద్దిగా క్రిటికల్ ఉన్న వాళ్ళకి నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి, కామారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేశాము. మిగతా వాళ్ళు ఇక్కడనే ట్రీట్మెంట్ అందించాము. ఇప్పటి వరకు 90 మందిలో అరౌండ్ ఒక 40 మందిని ఈరోజు డిశ్చార్జ్ చేశామండి. నిన్న కూడా కొందరు వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అరౌండ్ ఒక 20 మెంబర్స్ ఇంకా ట్రీట్మెంట్ అందుతుందండి వాళ్ళకి. సాధారణంగా ఏం కలిపి ఉంటారు కళ్ళులో? అంటే ఇట్లాంటి లక్షణాలు ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అదే ఇప్పటి వరకు అయితే అది క్లారిటీగా ఇదని చెప్పడానికి లేదండి. బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకున్నాం. బ్లడ్, యూరిన్ శాంపుల్స్ పంపించాము, ఐఆర్ ల్యాబ్స్కి పంపించాము. రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. అధిక మోతాదులో తీసుకోవడం కానీ, ఏమన్నా దాంట్లో కలుషితం కావడం కానీ కళ్ళులో ఏదైనా ప్రాణాంతకమైన మత్తు పదార్థాలు లాంటివి కలిసే అవకాశం ఉండొచ్చండి. అది ఉండొచ్చు. ఏమన్నా కంటామినేషన్ కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడున్న వారిలో ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? అంటే నిలకడగానే ఉందా, ప్రాణాంతకమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు నిలకడగానే ఉన్నారండి. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అందుతుంది, నిలకడగానే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇటు బాన్స్వాడతో పాటు కామారెడ్డిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రస్తుతం రోగులు చికిత్స పొందుతున్నారు. వీరంతా కూడా కల్తీ కల్లులో కలిపిన ప్రాణాంతకమైన మత్తు పదార్థాలు ఏవైతే డైజోఫామ్, క్లోరల్ హైడ్రేట్, అలాగే యూరియా లాంటి ప్రాణాంతకమైన పదార్థాలను కలిపి ఈ కృత్రిమంగా కళ్ళు తయారు చేశారో అది తాగిన వారంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. బాన్స్వాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అలాగే ఎక్సైజ్ ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం రోగులతో మాట్లాడారు, వారిని పరామర్శించారు. ఈ కళ్ళు ఎలా తయారైంది, ఎక్కడ తయారైంది అనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే ప్రధానంగా దుర్కి గ్రామంలో తయారైన ఈ కల్తీ కల్లులో వ్యాపారి సురేందర్ గౌడ్పై కేసు నమోదైంది. ప్రస్తుతం సురేందర్ గౌడ్ పరారీలో ఉన్నారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా, ఇకనైనా బ్రేక్ పడుతుందా వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బాన్స్వాడ.